విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఒక్కసారి సాయి చంద్ అన్న ఒక పాట పాడతారా? నేను జన్మనిచ్చిన నాన్నని కాబట్టి సాయి చంద్ కూడా చాలా జ్ఞాపకంగా నాన్నని అమ్మ ముందు చనిపోయింది, అమ్మని మర్చిపోకుండా ఒక పాట రాసుకొని ప్రపంచానికి చాటిండు. ఇక నాన్నను కూడా గుర్తు చేయాలి, నాన్న జీవితాన్ని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడో ఏమో కానీ, అంటే నేను బ్రతుకున్నాగానే వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ మీద స్మరించుకోనికి ఒక పాట ఉండాలని రాసిండు, ప్రపంచానికి వినిపించిండు. ఓకే సరే, నేను బ్రతికి ఉన్నాను అంటే నాన్నలు బ్రతికున్నప్పుడు నాన్న గొప్పతనాన్ని గురించి కానీ నాన్నలో లేనితనాన్ని గురించి కానీ చెప్పాలంటే కొంచెం కష్టం. కొంచెం మంచి విషయం చెప్పాలన్నా చెడ్డ విషయం చెప్పాలన్నా బ్రతుకున్నప్పుడు కొంచెం చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. కానీ సాయి చాలా ధైర్యం చేసిండు. అంటే నా నాన్న గురించి నేను పాడుకోవడంలో తప్పు ఏమి లేదు, రాసుకోవడంలో తప్పు లేదు. తన జీవితాన్ని నేను ఇప్పుడు కూడా స్మరించుకోకపోతే అంటే నాకు ఇంత పెద్ద స్థానాన్ని ఇచ్చిండు మా నాన్న. అంటే నాకు ఒక కంఠం ఇచ్చిండు ఈ ప్రపంచానికి. మా నాన్న నాకు అవయవాలతో పాటు స్వరాన్ని కూడా ఇచ్చిండు. ఈ స్వరమే ప్రపంచాన్ని అంతా కుదిపేసింది. నా మాట వల్ల కాదు, నా పాట వల్ల. అంటే నాన్నకు ఈ పాట స్వరం అనేది ఉంది కాబట్టి రక్తనాళాలతో పాటు ఈ జీవనాళాలలో పాటు ఈ పాట పాడే నాళం ఒకటి కూడా నాకు మా నాన్న ఇచ్చిండు. కాబట్టి నాన్నను స్మరించుకుంటూ పాట రాయాలని పాట రాసిండు తను స్వయంగా. మా నాన్నలాగానే అందరు నాన్నలు ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో కానీ నాన్న పాటను ప్రపంచానికి సాటిండు. అది విన్న వాళ్ళు కూడా గొప్పగా మొదట్లో ఆయన రికార్డెడ్ కాలేదు అప్పుడు, కానీ అంటే 2007 ఆ ప్రాంతంలో రాసిండు ఈ పాట, 6-7 ప్రాంతం. అప్పట్లోనే ఆ పాట చాలా మారుమోగిపోయింది. కళాశాలల్లో ప్రిన్సిపల్స్, విద్యార్థులు చాలా చాలా అప్రిషియేట్ చేసిండ్రు. అంటే ముఖ్యంగా నాన్నలు అనే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసిండ్రు. అంటే నాన్నల గురించి ఇంత కీర్తిని నువ్వు పాట ద్వారా చెప్పినావు అంటే అందరు నాన్నలు ఇట్లా ఉంటే పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంటుంది కుటుంబంలో అని చెప్పేటట్లుగా, చూసేటట్లుగా. ఒకవేళ తప్పుడు విధానాలు తండ్రులు అవలంబించినా ఇట్లా ఉండకూడదు. సాయి రాసిన పాటలాగా నాన్నలు ఉండాలి. సాయి నాన్న అట్లా ఉన్నాడేమో, అందుకే ఆయన చలించిపోయి రాసిండేమో అని అన్నారు కూడా. కనుక ఆ పాటని నేను మళ్ళీ మీరు అడుగుతున్నారు నాన్న పాటని పాడతా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, నువ్వు బారసాల చేసి మమ్ము గౌరంగా చూసుకుంటివి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు. మేము చిన్న తప్పు చేసినా చిరునవ్వుతోనే మన్నిస్తివి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న.
కుటుంబ భారం అంతా మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు. నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటిరెప్ప దాటనియ్యలే. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేదయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేదయా. నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు. నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకున్నావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా. త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. చాలా ఫీల్ ఉన్న పాట, నాన్న గురించి గొప్పగా రాసిన పాట. ఎంత మనసు ఉంటే, నాన్న మీద ఎంత ప్రేమ ఉంటే ఆ బయటికి వస్తుంది అవి లిరిక్స్ అని అనొద్దు, అది ఒక అనుభూతి. అది పాట పాడుతుంటే మనకు రోమాలు వస్తున్నాయి, అవి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. నాన్న కష్టాన్ని తెలియపరిచిన పాట అది. అలాంటి గొప్ప వ్యక్తి మధ్యలో లేరు, కానీ మీరు పాడుతుంటే సాయి చంద్ అన్న పాడినట్టే అనిపిస్తుంది. నేను సాయి చంద్ అన్ననే గుర్తు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం బాబు, ఎందుకంటే